70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జరగని ఒక విచిత్రమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ 70 ఏళ్లలో భారతదేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని సంఘటన అది. ఏంటంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 3 రోజులుగా కనిపించకుండా పోయారు. ఆయన ఉండవల్లిలోనే ఉన్నారా, ఆయన హైదరాబాద్లో ఉన్నారా, లేదా ఏదన్నా విదేశాలకు వెళ్ళారా, వెళ్తే ఏ దేశం వెళ్ళారు, ఇలాంటి వివరాలు ఏమీ లేవు. ఓ ముఖ్యమంత్రి ప్రయాణం అంటే బోల్డంత సెక్యూరిటీ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళినా లేదా జిల్లాల పర్యటనకి వెళ్ళినా అధికారులకు మీడియా వారికి కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రాము విడుదల చేస్తారు. అలా ఉంటుంది ముఖ్యమంత్రి ప్రయాణం అంటే. అలాంటిది అసలు మీడియాకి కానీ పార్టీ వాళ్ళకి కానీ చాలామంది అధికారులకు తెలియకుండా ఆయన 31వ తారీఖున డిసెంబర్ 31వ తారీఖు నుంచి మాయమైపోయారంటే కనిపించడం లేదు, వినిపించడం లేదు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రజలకు చెప్పారు తప్ప ఆయన కనిపించలేదు. అలాగే 31వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తే ఈయన డిసెంబర్ 31వ తారీఖున నూతన సంవత్సర సందర్భంగా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు ఈ ఏడాది గత ఏడాది డిసెంబర్ 31నే ఇచ్చేశారు. ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2024 జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు. జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఈయన కూడా ఏదో ఒక జిల్లాలో 1-2 కుటుంబాలకు పెన్షన్ అందిస్తూ వస్తున్నారు. అలాంటిది ఈసారి కనిపించకుండా పోయారు. ఆ పెన్షన్ పంపిణీలోనూ కూడా కనిపించలేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనైతే ఉండవల్లో ఉన్నారేమో అనుకుంటున్నాను. ఏదన్నా అనారోగ్య కారణాల వల్ల మీడియాతో మాట్లాడడం కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు నిర్వహించడం కానీ చేయడం లేదేమో అని అనిపిస్తోంది. ఒకళ్ళిద్దరు హైదరాబాద్లో ఉన్నారండి అని కూడా చెప్తున్నారు, తెలియదు. కానీ ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు అని. విదేశాలకు వెళ్ళిపోతే ఏ దేశం వెళ్ళారు? లండన్ వెళ్ళారా, అమెరికా వెళ్ళారా, ఆస్ట్రేలియా వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు? ఏం అధికారులకి ఎవరికి కూడా, చాలామంది అధికారులకి, ఒకళ్ళిద్దరు కీలకమైన అధికారులకి తప్ప చాలామంది అధికారులకి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అనే సమాచారం లేదని తెలుస్తోంది. అలాగే అధికార తెలుగుదేశం పార్టీలో కూడా నాయకులు చాలామందికి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అనేది తెలియడం లేదని తెలుస్తోంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఒక 3 రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన మరి ఉండవల్లో తన నివాసంలో ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లో కూడా వీళ్ళకి ఇల్లు ఉంది. ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళి వస్తూ ఉంటారు. శనివారాలు హైదరాబాద్లో గడుపుతూ ఉంటారు. ఇప్పటికే ఒక 70 సార్లు ప్రత్యేక విమానాన్ని విజయవాడ హైదరాబాద్ మధ్య వాడుకున్నారని చెప్తున్నారు. సో మరి ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే విదేశాలకు వెళ్ళారా? వెళ్తే ఏ దేశానికి వెళ్ళారు తెలియడం లేదు, ఎవరికీ తెలియడం లేదు. ఓకే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి వెళ్ళారా ఏ దేశానికైనా, లేదా వైద్య సేవల కోసం ఏమైనా వెళ్ళారా? అది కూడా తెలియడం లేదు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది ఒక 3 రోజులు 4 రోజుల పాటు ఆశ్చర్యంగా ఉంది. నేనైతే ఎక్కడ ఏం లేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కనిపించకుండా పోవడం నేను చూడలేదు. మొదటిసారి చూస్తున్నాను. ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నారు ఈ పర్యటన? అసలు ఈ మొత్తం ఈ 4 రోజులుగా ఆయన అంత రహస్యంగా అండర్గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకు అలా ఉండాల్సి వస్తుంది? ఏమైనా ప్రమాదం ఏమైనా ఉందా ఆయనకి? లేదా ఏదన్నా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చెప్పినట్టుగా సంపద సృష్టించే క్రమంలో భాగంగా ఒక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారా? ప్రజలకు కనిపించకుండా వెళ్ళిపోయారా? ఇదేమీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? చాలామంది ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే ముఖ్యమంత్రి కనిపించట్లేదు,
విద్యాశాఖ మంత్రి కనిపించట్లేదు అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. మరి దీనికైనా స్పందించాలి కదా. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు తేవడం కోసం ఇంత రహస్య పర్యటన చేస్తున్నారు, లేదా రహస్యంగా ఉండవల్లి ఇంట్లో గదులకే పరిమితం అయ్యి ఎవరితో చర్చలు చేస్తున్నారు తెలియడం లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, తెలుసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, విద్యాశాఖ మంత్రి కార్యాలయం కానీ ఒక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుంది. ప్రజల్లో ఎలాంటి ఆందోళనలు ఉండవు. ఎక్కడికి వెళ్ళారు అనే మీమాంస, సస్మిషలు ఏమీ లేకుండా ఉంటుందని నా అభిప్రాయం.